బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ కాళ్ల బేరానికి దిగొచ్చింది. సింధు జలాల ఒప్పందంపై పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేస్తూ భారత్కు లేఖ రాసింది పాక్. తీవ్ర నీటి కరువును ఎదుర్కొంటున్నామని, దయచేసి నీళ్లు వదలాలని దాయాది దేశం రిక్వెస్ట్ చేసింది. పెహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీని ప్రభావం పాకిస్తాన్ ఖరీఫ్ సాగుపై తీవ్రంగా పడింది. పంజాబ్ ప్రావిన్స్ సహా చాలా ప్రాంతాలు సింధు జలాలపై ఆధారపడున్నాయి. భారత్ నిర్ణయంతో పాక్లోని పంట పొలాలు చాలా వరకు ఎండిపోయాయి. దీంతో దిగొచ్చిన పాక్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ అటు భారత్కు లేఖ రాశారు. సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించాలని కోరారు. ఇక పెహల్గాం దాడి తర్వాత భారత్ సింధు జలాల విషయంలో ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుందో మనందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, నిలిపివేయాలి సింధు జలాల ఒప్పందాన్ని అని చెప్పి కూడా వాళ్ళు లేఖ రాయడం జరిగింది పాక్ నుంచి భారత్కి. ఈ లేఖలో ఎటువంటి అంశాలు ప్రస్తావించారనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, లెటర్లో ఉన్న డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా ఏదైతే పెహల్గాం లో కాల్పుల ఘటన జరిగిన తర్వాత భారత్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఆపరేషన్ సింధూర్ అని అది కంటిన్యూ అవుతుంది. కేవలం కాల్పుల విరమణ ఒప్పందంపై మాత్రమే ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి కాల్పులు దాడులు జరగవు అనేది డీజీఎంఓల స్థాయిలో సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు కూడా దానిపై సమావేశం జరిగినట్లు తెలుస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే సింధు నది జలాలకు సంబంధించి ఒప్పందం విరమించుకోవడం ఏదైతే 1960లో దీనికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరితే అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది. కానీ ఇప్పుడు ప్రధానంగా ఈ కాల్పుల ఘటన వల్ల అమాయకులకు సంబంధించిన ప్రాణాలు బలిగొన్న నేపథ్యంలోనే దానికి సంబంధించి నిర్ణయాలని కఠినంగా ఉంటాయని కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగా సింధు నది జలాలు అనేది ప్రధానంగా భారత్ నుంచి చైనా అలాగే పాకిస్తాన్ మీదుగా, అంటే పాకిస్తాన్కి ఎక్కువగా ఇది వాటర్ అనేది సింధు నది జలాలు ఎక్కువ వెళ్తూ ఉంటాయి. అంటే భారతదేశానికి దీనికి సంబంధించి సింధు నది వ్యవస్థ నుండి 20% వరకు కూడా భారతదేశానికి, మిగిలిన 80% అనేది పాకిస్తాన్ కు నీరు అనేది వెళ్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే అప్పుడు నీటిని ఆపేయడం ద్వారా ఇక్కడ నుంచి భారత్ నుంచి ఎక్కువగా వాటర్ వెళ్తుంది కాబట్టి జీలం నది కానీ సింధు నది కానీ, జీలం నదికి ఉపనది సింధు నది వాటర్ అంతా కూడా పాకిస్తాన్ లోకి వెళ్లే వాటర్ అంతా కూడా ఆపేసిన నేపథ్యంలో ఏదైతే సింధు నది కింద మొత్తం 5 డ్యామ్లు ఉంటాయి. ఆ డ్యాములన్నీ కూడా నీటి సామర్థ్యం పెంచే విధంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించడం, దానిలో నీటి సామర్థ్యం ఎక్కువగా నిల్వ చేసే విధంగా కూడా నిర్మాణం చేపట్టి ఇప్పుడు నీటిని అంతా కూడా డ్యామ్స్ అన్ని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ నీటిని అంతా కంప్లీట్ గా నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. సింధు నది జలాలు అయితే చాలా వరకు కూడా రైతాంగం ఆధారపడి ఉంది అనేది ప్రధానంగా ఒక లేఖనైతే కేంద్ర జలశక్తి శాఖకు పాకిస్తాన్ కార్యదర్శి ఒక లేఖ రాశారు. శివ, ఇప్పటికే ఆర్థికంగా ఎంత వెనుకబడిపోయిందో పాక్ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు సింధు జలాల విషయానికి సంబంధించి ఖరీఫ్ సాగుతో తీవ్రంగా నష్టపోతే రేపు పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మనకు తెలిసింది. అయితే కాలబేరానికి వస్తుంది పాక్ లెటర్ రిలీజ్ చేసిన క్రమంలో మరి మోడీ సర్కార్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు ఈ లెటర్కి సంబంధించి? ప్రధానంగా చూసుకుంటే ఈ సింధు జలాలు నిలిపివేయడంతో తాగునీరుకు అల్లాడిపోతున్నామని, మా దేశ ప్రజలు నోళ్లు ఎండిపోతున్నాయని పాకిస్తాన్ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఇటు కేంద్ర జలశక్తి శాఖ ఒక లేఖ రాసింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా భారత జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఒక లేఖ రాశారు. అయితే దీనికి సంబంధించి లేఖ రాసినట్టుగా కూడా భారత ప్రభుత్వం ధృవీకరించింది. దీనికి సంబంధించి భారత్ మాత్రం ఒకటే, ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నామో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల దానికి కట్టుబడి ఉన్నాము. ఈ ఆపరేషన్ సింధూర్ లో భాగంగానే ఈ నిర్ణయాలన్నీ కూడా ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ నదీ జలాల ఒప్పందం ఏదైతే సింధు నది జలాల ఒప్పందం అనేది కొనసాగుతోంది. దీన్ని వెనక్కి తగ్గేది లేదనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఈ సింధు నది జలాలు ఒప్పందం విరమించుకున్న తర్వాత పాకిస్తాన్ కు సంబంధించిన పలువురు కీలక నేతలందరూ కూడా పలు రకాలుగా భారత ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి
కొన్ని పరుష పదజాలంతో కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సింధు నది జలాలు నిలిపివేస్తే ఆ సింధు నదిలోనే మీ రక్తం పారిస్తాము, నీటిని నిలిపివేస్తే మీ శ్వాస నిలిపివేస్తామని కూడా ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి అటు పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు కావచ్చు, మరోవైపు ఇటు ప్రజాప్రతినిధులు కూడా ఇదే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా ఈ వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని ఈ కాల్పుల విరమణ ఒప్పందం కేవలం ఒక తాత్కాలిక విరమణ మాత్రమే, దానికి సంబంధించి ఒక నిర్ణయం మాత్రమే తీసుకున్నాం. దానికి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. జస్ట్ తాత్కాలిక విరామం మాత్రం. ఒకవేళ ఉగ్రవాద చర్యలకు పాల్పడితే మాత్రం దాన్ని యాక్టివ్ భావించి యుద్ధంగా పరిగణిస్తాం. దాని ప్రతిదాన్ని చాలా దారుణంగా ఉంటుందని కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. ఇక వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కానీ, ఇటు నీటి ఒప్పందాలకు సంబంధించి, ఇక పాకిస్తాన్ సంబంధించి జాతీయులు భారత్లో ఉండొద్దు అనేది ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో అవి మాత్రం యథావిధిగా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఒకవేళ లేఖ రాసినప్పటికీ కూడా దానికి సంబంధించి అంటే చర్చించుకుందాం, ఒకసారి చర్చలకు ఆహ్వానించండి, ఇద్దరు కలిసి దీనిపై మాట్లాడుకుందాం అనేది పాకిస్తాన్ కి సంబంధించి జలవనరుల కార్యదర్శి, ఇటు భారత కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి అయితే లేఖ రాశారు. అయితే దీనికి సంబంధించి భారత్ కేవలం లేఖ అందిందని మాత్రం రాసిన తప్ప దానికి రిప్లై మాత్రం ఎటువంటి రిప్లై అనేది ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. మరి భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనే దానికి మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కానీ భారత ప్రభుత్వం మాత్రం గరాఖండిగా చెప్తున్న పరిస్థితి, ఏదైతే సింధు నది జలాల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని విరమించుకుంటాం అనేది మొదటి నుంచి చెప్తుంది. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంది అనేది కూడా ఇటు కేంద్రం పెద్దల నుంచి కొంత సమాచారం అయితే అందుతోంది. మరి అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీని మీద ఇప్పుడు ఖరీఫ్ కు సంబంధించిన రైతులందరూ కూడా ఈ నీటి మీద ఆధారపడి ఉన్నారు. పంటలు దెబ్బతినే అవకాశం ఉంటుంది, రైతాంగం దెబ్బతింటుంది, తాగునీరు లేక ప్రజలు విలవల్లాడిపోతూ ఉంటారు. కొంచెం ఇంకా రానున్న ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొంచెం దీని పరిగణన తీసుకుని చర్చలకు ఆహ్వానించాలంటూ కూడా లేఖ రాశారు. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కి సింధు జలాల ఒప్పందంపై ఏ విధంగా అయితే భారత్ కఠిన నిర్ణయం తీసుకుందో మనకు తెలిసిందే. ఏ ఒప్పందంపై పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు భారత్కు లేఖ రాసింది పాకిస్తాన్. మరి ఈ లెటర్కి సంబంధించి, లేఖకు సంబంధించి ఏ విధంగా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది అనేది అయితే తెలియాల్సింది. ఇప్పటికే నీళ్లు ఆపితే కనుక సింధు జలాల స్థానంలో మీ రక్తాన్ని పారిస్తాం, అదేవిధంగా మీ ఊపిరి ఆపేస్తామని ఉగ్రవాదులు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి అన్నింటినీ పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే వాళ్ళు విజ్ఞప్తి చేసినట్లుగానే ఈ రద్దుని ఇది చేస్తుందా అనేది కూడా మనకు తెలియాల్సిందే.